దేశాలు వేరైనా దేవుని కృప ప్రతి చోట ఒక్కటిగానే ఉంటుందండి. ఆ కృప మన మీద లేకపోతే ఈరోజు ఇక్కడ సజీవంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండలేమండి. నమ్మకమైన దేవుడు మన ఎడల తన కృపను చూపించి ఒక గొప్ప ఆరోగ్యం ఇచ్చి ఆయన్ని ఆరాధించడానికి మనల్ని ఈరోజు నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ భూమి మీద 10,50,00,000 మంది చచ్చిపోతూ ఉన్నారు. ప్రతి నెలలో ఈ భూమి మీద 60 లక్షల మంది చచ్చిపోతున్నారు. ప్రతిరోజు ఈ భూమి మీద 2 లక్షల మంది చచ్చిపోతున్నారు. ప్రతి నిమిషానికి భూమి మీద 8,900 మంది చచ్చిపోతున్నారు. ప్రతి సెకండ్కి భూమి మీద 3 లేదా 4 చచ్చిపోతున్నారు. చావు యొక్క వేగం ఈ భూమి మీద ఎంత భయంకరంగా ఉంటే ఆ చచ్చిపోయే వాళ్ళ గుంపుల్లో మనం ఎవరూ లేమండి. మనల్ని ఎవరిని కూడా దేవుడు చావుకు అప్పగించలేదు. కొంతకాలం ఇంకా బ్రతకమని కోరాడు కనుకనే ఈరోజు మనం ఇలా ఉండగలిగాం. అపోస్తుడైన పౌలు ఇలా అంటాడు, నేనేమై ఉన్నానో అది నీ దయ మాత్రమే అంటాడు. ఆయన దయ వలన మాత్రమే బొద్దున ఇంకా ప్రాణం మిగిలిందండి. ప్రపంచంలో ఎంతో మంది చావు యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే నిన్ను నన్ను దేవుడు కావాలనుకున్నాడు. నువ్వు నేను ఇంకా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ రోజు మనం ఇలా ఉండగలిగాం. ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి చెప్పగలగాలి. ప్రభువా, ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు, నన్ను మాత్రం ఇంకా బ్రతకనిస్తున్నావు, నన్ను ఇంకా కోరుకుంటున్నావయ్యా, నీకు ఒక థ్యాంక్స్ అని చెప్పగలిగే వాళ్ళలో మనం ఉండాలి. ఒకసారి ఒక చిన్న ప్రార్థన, అందరూ లేచి నిలబడి ఆకాశమున్న దేవుని వైపు మనం చూస్తూ బ్రతికి ఉన్నందుకు మాత్రమే ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి చెప్తాం. మనం గొప్పడమని బతకడం లేదు. మనం తిన్న తిండి, కలిగి ఉన్న సౌఖ్యము, అనుభవించే సుఖాన్ని బట్టి ఈ బొందులో ఇంకా ప్రాణం నిలబడలేదు. కేవలం నిన్ను బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన కృప నీ మీద ఉంచాడు గనుక ఒక్క థ్యాంక్స్. కేవలం నన్ను ఇంకా బ్రతికునిస్తున్నందుకు, ఇంకా ఈ బొందులో ప్రాణం ఉంచినందుకు నీకు వందనాలయని, బతికినందుకు, బ్రతుకుతూ ఉన్నందుకు, బ్రతికిస్తున్న దేవుడికి ఒక్క థ్యాంక్స్. ప్లీజ్ అందరూ తెలుసు. ఒక్క ప్రార్థన. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మనిషి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాడు. చావు మనిషి తరుముకుంటూ వస్తుంది. ఎప్పుడు ఈ జీవితం అంతమైపోతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఇన్ని కోట్ల మంది చచ్చిపోతుంటే నువ్వు నేను బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. నీ బ్రతుకుని, నా బ్రతుకుని దేవుడు కావాలనుకున్నాడు కనుక ఒక్క థ్యాంక్స్ యేసయ్యకి. ప్రభువా మీకు స్తోత్రము, ప్రభువా మీకు స్తోత్రము తండ్రి. దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గతమంతా కాపాడితివి, స్తోత్రము రాజా. మరొక రోజు ఇచ్చితివి, స్తోత్రము రాజా. చిత్తని మాట. గతమంతా కాపాడితివి, స్తోత్రము రాజా. మరొక రోజు ఇచ్చితివి, స్తోత్రం రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. వందనం చెప్పెదం రాజా. స్తోత్రము చేకొను రాజా. ఒకసారి వందనం చెప్పెదం రాజా. స్తోత్రము చేకొను రాజా. ఆపదలో కాపాడితివి, స్తోత్రము రాజా.
స్తోత్రం రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. ఆశ్రయా కీడెము స్తోత్రము రాజా. ఆదరించే దేవుడా స్తోత్రం రాజా. ఆశ్రయా కీడెము స్తోత్రము రాజా. ఆదరించే దేవుడా స్తోత్రం రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. స్తోత్రం యేసు రాజా. వందనం చెప్పిదను రాజా. స్తోత్రం చేకును రాజా. అర్హత లేని మా బ్రతుకులు, బ్రతకడానికి కూడా యోగ్యత లేని మా జీవితాన్ని నేను కోరుకున్నారా? నీ ఉన్నతమైన పని కొరకు మమ్మల్ని ఎన్నుకున్నారు. నీ మహిమలో మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. సర్వశక్తిమంతుడా, ఈ సాయంకాలం వేళ ఈ పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరింత ఉన్నతమైన పరిచర్యను దీన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా బలమైన అభిషేకంతో నిలబెట్టి నడిపించి వాడుకోమని, సర్వశక్తికి మా నీతికి ఆధారులు మా రక్షకుడైన యేసు నామం పేరట ఈ ప్రార్థన మనవిని బహు వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ అలానే ఉండి ఒక్కసారి ఈ ప్రత్యేకమైన సాయంకాలం వేళ సంఘ ఆరాధన క్రమము ప్రకారం మరి మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మరి సేవకులు మాట్లాడమన్నటువంటి అధ్యాయాన్ని మనం ఒకసారి మొదటి నుంచి 6వ అధ్యాయం మొదటి నుంచి 1వ వచనం నుండి 18 వచనాలు వచనం వెంబడి ఉత్తర ప్రత్యుత్తరములను మనం చదువుతూ దేవుని మహిమపడతాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరంతా మరొక వచనాన్ని చదవండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండి జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందుదురు. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. కాబట్టి మీలాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా సురక్షణను క్షమించినట్లు ప్రకారము మాకు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖములు పొందకుడి. తాము ఉపవాసము చేసినట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను లగాలు చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అప్పుడు మీ రహస్యమును చూచుచున్న మీ తండ్రి ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి ప్రతిఫలమిచ్చును. దేవుని యొక్క మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. కొన్ని నిమిషాలు ఈ సంఘ క్రమము చెప్పిన ఈ ఆదివారం దేవుడు నిర్ణయించినటువంటి ఈ ఆరాధనా క్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ లేఖన భాగాన్ని కొన్ని నిమిషాలు కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేసి సమయాన్ని సేవకునికి అప్పగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాత్రమే ఆరాధన ద్వారా మహిమపరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 1889 1929 మధ్య కాలంలో సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు పంజాబ్ రాష్ట్రంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి భక్తుడు. 17 ఏళ్ల వయసులో ఆయన సువార్తను నమ్మి ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో ఆయన టీచర్ గారు ఆయన ఇలా ప్రశ్నించారు. ఆయన టీచర్ ఇలా అడుగుతున్నాడు, భారతీయ మతాల్లో లేనిది నువ్వు నిన్న మొన్న నమ్ముచూ ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటి అని సాధు సుందర్ సింగ్ 15 ఏళ్ల కుర్రోడ్ని ఆ టీచర్ అడుగుతున్నాడు. 15 ఏళ్ల కుర్రోడ్ని ఇలా ప్రశ్నిస్తున్నాడు, భారతీయ మతాల్లో లేనిది నీవు నమ్ముచున్న క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటి? ఆయన అన్నాడు, క్రీస్తు అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు టీచర్కి. మరలా అదే ప్రశ్నను వేస్తూ ఉన్నాడు, భారతీయ మతాలలో లేనిది క్రైస్తవ్యంలో ఉన్నదేంటి అని అంటే క్రీస్తు అన్నాడు. క్రీస్తు అని సేవకుడు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మహమ్మద్ లేని ఇస్లాంని మనం ఊహించవచ్చు, రాముడు కృష్ణుడు లేని హైందత్వాన్ని మనం ఊహించవచ్చు, బుద్ధుడు లేని బుద్ధిజాన్ని కూడా మనం ఊహించవచ్చు. కానీ క్రీస్తు లేని క్రైస్తవ్యాన్ని మాత్రం మనం ఊహించలేదు. అసలు ఊహించలేమండి. క్రైస్తవ్యానికి క్రీస్తే ఆధారం, క్రైస్తవ్యానికి క్రీస్తే మకుటం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు క్రైస్తవం అర్థం కావాలంటే క్రీస్తు మొదటిగా మనకి అర్థం కావాలి. క్రీస్తు ఎవరో తెలిస్తేనే క్రైస్తవ్యం ఎంత గొప్పదో అని ఈ ప్రపంచానికి అర్థమవుతుంది. ఇది అర్థం కానుడు క్రీస్తుని విమర్శిస్తాడు, ఇది అర్థం కానుడు క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తాడు. ప్రస్తుతం ప్రపంచంలో అదే జరుగుతుంది. ముఖ్యంగా మన భారతదేశంలో కూడా అదే జరుగుతుంది. క్రైస్తవ్యాన్ని వారు అపార్థం చేసుకున్నారు. కారణం ఏంటంటే క్రీస్తు వారికి అర్థం కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఎవరో, క్రీస్తు ఎవరో ఈ ప్రపంచానికి చూపించడానికి, యేసు ఎవరో ఈ ప్రపంచానికి తెలియచేయడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 వ్యక్తులు, ఆ 4 రాసిన 4 సువార్తలు మనందరికి తెలిసిన మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 4 వ్యక్తులు 4 సువార్తలు యేసు ఎవరో అని చూపించగలిగారు. అందులో మొట్టమొదటి సువార్తని మత్తయి శుభవార్త. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న మాటలే ఆ మత్తయి శుభవార్తలో రాయబడిన మాటలు. 28 అధ్యాయాలు, 1171 వచనాలు యేసు ఎవరో అని మాట్లాడుతున్నాయి.
యేసు యొక్క దైవత్వమును గురించి, యేసు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని గురించి ఈ మత్తయి శుభవార్త మాట్లాడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల యేసుక్రీస్తు వారి భూలోక ప్రయాణంలో ఆయన భూమి మీద బ్రతికిన 33.5 సంవత్సరాల ఆ చిన్న జీవితం, ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆయన బోధించిన బోధ ఈ మత్తయి శుభవార్తలో ఎంతో చక్కగా మత్తయి అనే వ్యక్తి రాయడం జరిగింది. ముఖ్యంగా ఆయన 2000 సంవత్సరాల క్రితం ఒక కొండనెక్కి ఆనాడు ఉన్నటువంటి ప్రజలందరితో ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని కొండ మీద ప్రసంగం అని అంటాం. దాన్ని ద సెర్మన్ ఆన్ ద మౌంటైన్, సెర్మన్ ఆన్ ద మౌంటైన్ అనే మాట మనం విన్నాం. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆ కొండ మీద మాట్లాడిన యేసయ్య ఆ మాటలు ఈరోజు సమాజం మీద ఎంత ప్రభావం చూపించగలుగుతున్నాయంటే, మానవ జీవిత విలువలను గురించి ఆ కొండ మీద ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా మాట్లాడుకోగలుగుతున్నారు. ఆధ్యాత్మికమైన మాటలు, నైతిక విలువలను నేర్పించే మాటలు ఆనాడు కొండ మీద యేసు మాట్లాడాడు. ఈ రోజుకి కూడా ఆ కొండ మీద మాట్లాడిన మాటలు ఈ దేశమంతటి మీద ప్రభావం చూపగలుగుతున్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ 6వ అధ్యాయం, ఈ రోజు ప్రస్తుతం మనం ధ్యానిస్తున్నటువంటి ఈ అధ్యాయం కూడా కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగమేనండి. కొండ మీద యేసు చేసినటువంటి ప్రసంగము 3 అధ్యాయాల్లో ఉంది. ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 3 అధ్యాయాల్లో యేసు వారు కొండ మీద మాట్లాడిన మాటలు 5వ అధ్యాయంలోను, 6వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలో కూడా యేసు ఒక సుదీర్ఘమైన ఒక పెద్ద ప్రసంగమే చేయగలిగాడు ఆ రోజు. ఆనాడు యేసు చేసినటువంటి ఆ ప్రసంగం ఎంతటి ప్రభావం చూపించిందంటే, ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులు అని పిలువబడిన వాళ్ళలో ఎంతో మందికి ఆనాడు కొండ మీద యేసు కూర్చుని మాట్లాడిన మాటలే స్ఫూర్తిదాయకమయ్యాయి. యేసు మాట్లాడినటువంటి ఆ మాటలు ఎందరికో స్ఫూర్తినివ్వగలిగాయి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా దేశంలో నల్లవాళ్లకు తెల్లవాళ్లకు మధ్య జాతి వైషమ్యాలు, అసమానతలు కలిగి ఉన్న ఆ సమయంలో ఈ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేవాడు ఆ నల్లవాళ్ళకి తెల్లవాళ్ళకి మధ్య సఖ్యత కుదిర్చి, మనుషులంతా ఒకటే, మనుషులందరి మధ్యలో ఉండాల్సింది సమానత్వం, ఈ డిస్క్రిమినేషన్ ఉండడానికి వీళ్ళే అని ఎంతో పోరాటం చేసి నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు. ఆయన ఒక వ్యక్తి అడిగాడు, మనుషులలో ఈ సమానత్వాన్ని గురించి నీకెలా వచ్చింది ఆ భావన అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒకనాడు కొండ మీద యేసు మాట్లాడిన మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి కనుకనే ఈ తెల్లవాళ్లను నల్లవాళ్లను మధ్య ఐక్యత కలిగేలా చేసి ఈ రోజు వారి మధ్యలో సమాధానాన్ని కుదర్చడానికి నాకు కొండ మీద ప్రసంగాన్ని స్ఫూర్తినిచ్చింది అన్నాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అనేటువంటి వ్యక్తి. 28 సంవత్సరాలు జైలు గోడల మధ్య మగ్గిపోయాడు. అక్కడ ఇదే సమస్య, నువ్వు వేరు నేను వేరు, నువ్వు తెల్లోడివి నేను నల్లోడిని, నువ్వు వెళ్ళే షాప్కి నేను రాను, నేను వచ్చే షాప్కి నువ్వు ఉండకూడదు. ఇదే పరిస్థితి. ఆ సమయంలో నెల్సన్ మండేలా అనే వ్యక్తి 28 సంవత్సరాలు జైలు గోడల మధ్యలోనే ఉన్నాడు. జైలు గోడల మధ్య ఆయన బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు కొండ మీద ప్రసంగం ఆయన స్ఫూర్తినిచ్చింది. డైరెక్ట్ గా జైలు గోడ నుండి సింహాసనం ఎక్కి సౌత్ ఆఫ్రికాని పరిపాలించిన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు. ఏమయ్యా, ఎంత గొప్పగా నువ్వు మనుషుల మధ్యలో ఈ సమానత్వాన్ని కోరుకున్నావే, ఇది నీకు ఎలా వచ్చింది అన్నప్పుడు ఆయన చెప్పిన మాట, కొండ మీద యేసు వారు ఆ రోజు మాట్లాడిన ఆ మాటలే ఈ పోరాటం చేయడానికి నాకు స్ఫూర్తినివ్వగలిగాయి. ఒక మార్టిన్ లూథర్ కింగ్ మాత్రమే కాదు, ఓ నెల్సన్ మండేలా మాత్రమే కాదు, మహాత్మా గాంధీ భారతదేశపు జాతి పిత అని పిలువబడిన వ్యక్తి ఆయన. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలన చేస్తున్న టైంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని చిత్రవదలు చేసి దేశ ప్రజలను హింసిస్తూ ఉంటే, ఈ దేశ ప్రజలను వాళ్ళ కబంధ హస్తాల నుండి బయటికి తీసుకొచ్చి
స్వతంత్ర భారతదేశంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు ఇవ్వాలని నాన్ వైలెన్స్ మూమెంట్, కత్తి పట్టకుండా ఆయుధాన్ని ధరించకుండా ఈ బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమివేయాలని కంకణం కట్టుకుని పోరాటం చేసి చివరికి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలకమైన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. ఆయన అంటాడు, ఈ దేశం బ్రిటిష్ వారితో పోరాడేటప్పుడు ఈ దేశ ప్రజలను ఆ బానిసత్వం నుండి బయటకు తేవడానికి నువ్వు ఎలా సాధ్యమైంది నీకు అన్నప్పుడు ఆయన అన్న మాట కూడా అదే. కొండ మీద యేసు వారు చేసిన ప్రసంగం నాకు స్ఫూర్తినివ్వగలిగింది. 40 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా, ఆ చావు రాకముందు వరకు కూడా రోజుకి 2 సార్లు ఈ మహాత్మా గాంధీ యేసు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని రోజుకి 2 సార్లు అయినా చదివేవాడంట. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా, యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులకి గొప్ప స్ఫూర్తినివ్వగలిగింది. ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తుల్లో వారిని నిలబెట్టగలిగింది. యేసు మాటలు మనం ఆశ కలిగి, ఆ మాటల విషయంలో మనం ఆశ కలిగి ఉన్నట్లయితే ఆయన మాటలు నిత్య జీవపు మాటలట. మనుషులలో జీవం పోగొట్టుకున్న వారికి జీవాన్ని ఇవ్వగలిగే శక్తివంతమైన మాటలు అవి. అటువంటి మాటలను మనం చదివినప్పుడు, విన్నప్పుడు, ధ్యానించినప్పుడు భక్తుడు అంటాడు, ఆయన మాటలు వింటున్నప్పుడు నా గుండె నిండి పొంగుతుందంటాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న వాళ్ళ దేవుని మాటలు, యేసు మాట్లాడిన ప్రతి మాట జీవితాలను కట్టగలిగేదిగా ఉంటుంది. యేసు మాట్లాడిన ప్రతి మాట ఒక మనిషిని సమంగా సంస్కర్తలు చేసే విధంగా ఉంటుంది. యేసు మాట్లాడిన ప్రతి మాట ఒక గొప్ప ఆవిష్కరణకు కారణమయ్యేదిగా కూడా యేసే మాటలు ఉండగలుగుతాయి. కొండ మీద యేసు చేసినటువంటి ఆ ప్రసంగంలో 6వ అధ్యాయంలో మరి ఈరోజు 18 వచనాలు ధ్యానిస్తే సమయం సరిపోదు కనుక 2 విషయాలు సూక్ష్మంగా మీకు తెలియచేసి నా సమయాన్ని దైవ సేవకునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కొండ మీద యేసు వారు చేసిన అతి పెద్ద ప్రసంగం ఎందరికో జీవిత విలువలను నేర్పించగలిగాయి. ఈరోజు మనం నిదానంగా ఆలోచన చేస్తూ ఇది చదవగలిగితే దేవదేవుని మాటల నుండి కూడా మనకు అనేకమైన విషయాలు నేర్పించగలుగుతాడు. రాత్రి ఈ వచనాన్ని, ఈ 18 వచనాలు నేను చదవడం మొదలు పెట్టినప్పుడు ఈ 18 వచనాల్లో ఒక మాట సూటిగా నాకు కనబడింది. కొండ మీద యేసు చేసిన ప్రసంగంలో సూటిగా ఒక మాట దేవుడు నాకు చూపించడం జరిగింది. అదేంటి తెలుసా? రహస్యమందు చూచుని తండ్రి అనే మాట. ఈ మాట నిజంగా ఎంతో గొప్ప మాట అండి. ఈ మాట 3 సార్లు ఈ 18 వచనాల్లో మనకు కనబడుతుంది. ఈ రాత్రి ఒక్కటి గుర్తు పెట్టుకుందాం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏది లేదండి. ఈ ప్రపంచంలో ఒక మనిషిని మరొక మనిషి ఏదైనా మభ్య పెట్టొచ్చు, దాచిపెట్టొచ్చు, కానీ దేవుడు ముందర దాపరికాలు ఉండవు. దేవుడు ఏదైనా చూడగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ మాట ఎవరు మర్చిపోవద్దు. ఇది చాలా గంభీరమైనటువంటి మాట. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడికి మనం కనబడుతున్నాం. దేవుడు మనం చేసే ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి చర్యలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ మాటలో నిజం ఉంటే, ఈ మాట విన్నప్పుడు మనకి ఖచ్చితంగా జాగ్రత్తగా మనం ఉండాలని అనిపిస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడనే మాట విన్నప్పుడు భయం పుట్టాలండి. దేవుడు మనల్ని చూస్తున్నాడన్నప్పుడు భయం ఉండాలి. నేనేం చేసినా, నేనేం పరిచర్య చేసినా, నేను ఎలాంటి పని చేసినా నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని మనం ఆలోచన చేయగలగాలి. మనల్ని ఎవరు చూడటం లేదు అని మనం అనుకోవడం పొరపాటే. మనిషిని మనం చూడలేమేమో, మనుషులు మనల్ని చూడకపోవచ్చేమో, కానీ మనల్ని సృష్టించిన వాడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఓ తండ్రి కొడుకులు ఓ మార్గంలో ఒక కొబ్బరి చెట్టు మీద కూర్చుని కొడుకుతో అంటున్నాడు, అరే నేను కొబ్బరి బొండాలు దించేస్తాను, ఎవరన్నా చూస్తున్నారేమో జాగ్రత్త అన్నాడు.
తండ్రి ఎక్కాడు, కొబ్బరి చెట్టు ఎక్కాడు, కొబ్బరి కాయలని దించుతున్నాడు. ఎవరైనా చూస్తున్నారా అని కొడుకుని అడుగుతున్నాడు. ఎవరైనా చూస్తున్నారని పదే పదే అడుగుతున్నారు. కొబ్బరి బొండాలని దించేసిన తర్వాత కొడుకుని అడిగాడు, రే బిడ్డ ఎవరన్నా చూసారేంట్రా అంటే వాడు అన్నాడు, చూశాడు డాడీ అన్నాడు. చూశాడు నాన్న, ఎవరు ఎక్కడ అని కంగారు పడిపోతున్నాడు. సండే స్కూల్ టైంలో ఒక సండే స్కూల్ టీచర్ చెప్పింది, దేవుడు చూస్తూ ఉంటాడని. నాన్న నువ్వు దొంగతనంతో కొబ్బరి బొండాలు దొంగిలించడం ఎవ్వడు చూడలేదు, కానీ దేవుడు చూశాడు నాన్న, దేవుడు చూశాడు. దేవుడికి మరుగైనది ఏదీ లేదండి. ఈ ప్రత్యేకమైన దినాన్ని ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడంటే నీ ఎడల ఆయన ఎంతటి ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉన్నాడు. నీ విషయంలో ఆయన ఎంతటి కాన్సన్ట్రేటెడ్ గా, ఎంతటి కాన్సన్ట్రేషన్ నిన్ను ఆయన చూస్తున్నాడని మనం అర్థం చేసుకోగలగాలి. ఈ రాత్రి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నవాడు, ఈ సింగపూర్ మహాపట్టణంలో పనిచేస్తున్నవాడు, నీ పరిస్థితులను ఇక్కడ కూర్చుని నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితి, నువ్వు పుట్టి పెరిగిన దేశంలో నీ వాళ్ళనే వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని గుర్తు చేసుకోకపోవచ్చు. నువ్వెంత కష్టపడి కూలి నాని చేసి కష్టపడి డబ్బు సంపాదించి భారతదేశం పంపిస్తుంటే భారతదేశంలో నీ వాళ్ళు అనేవాళ్ళు ఆ డబ్బును వృధాగా వ్యర్థపరుస్తూ నీ కష్టానికి విలువ లేకుండా చేస్తున్నప్పుడు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామంటే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను నా బిడ్డ అని చెప్పాడు. నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ కన్నీరుని చూడగలడు, నీ పరిస్థితులను చూడగలడు, అన్ని చూడగలిగే దేవుడు ఆయన. ఎల్రోయి అన్నారు. ఎల్రోయి అనే మాటకు దేవుడు అన్ని చూడగలిగేవాడు. ఈ ప్రత్యేకమైన రాత్రి దేవుని సంగమా వింటున్న ప్రియమైన సోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుడు మనల్ని చూస్తున్నాడనే జ్ఞానంతో ఒకరు ధైర్యం తెచ్చుకున్నాం, మరొకరు భయపడదాం. ఈ రెండు సమపాళ్ళలో నీ జీవితంలో ఉంటే, ఒకటి నా దేవుడు ఉన్నాడన్న ధైర్యం నిన్ను బలపరుస్తుంది. నా దేవుడు చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలని నిన్ను హెచ్చరించగలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. చదవబడినటువంటి మత్తయి శుభవార్తలో ఈ మొదటి 18 అధ్యాయాల్లో దేవుడు చూస్తున్నాడనే మాటలో ఒక 2 విషయాలను దేవుడు నిశ్చితంగా చూస్తున్నాడని, ఆ 2 విషయాలను మీకు నేను తెలియజేసి ముగిస్తానని ఆశపడుతున్నాను. ఏ విషయాలని ఆయన చూస్తున్నాడని లేఖనం చెబుతుందంటే, మొట్టమొదటి గివింగ్. మొట్టమొదటి ఏంటంట, నువ్వు ఇచ్చేది, నువ్వు చేసే ధర్మం, నువ్వు ఇచ్చే కానుక, నువ్వు చేసే దేవుడికి నువ్వు ఇచ్చే ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. బైబిల్ అంటుంది, రహస్యమందు చూచును దేవుడు అంట. నువ్వేం చేసినా, నువ్వేది చేసినా కూడా ఆయన రహస్యముగా నేను చూస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వగలుగుతున్నావు అనేది ఆయనకి అవసరం. ఇవ్వడం అనేది చాలా అవసరం అండి. అది పేదవాడికి ఇవ్వడమైనా, దేవుని పనికి ఇవ్వడమైనా, ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేదైనా, నువ్వు ఇచ్చే విధానం దేవుడికి అవసరమైంది. అందుకే ఆయన రహస్యమందు నువ్వు ఇచ్చే విధానాన్ని చూస్తూ ఉన్నాడండి. మన జీవితంలో చాలాసార్లు మనం ఇవ్వడం మనకు తెలుసు. మనం చాలా విషయాల్లో మనం ఇస్తూనే ఉంటాం. ఆకలితో ఉన్నవాడికి ఇస్తూనే ఉంటాం, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి ఇస్తూనే ఉంటాం, అన్నీ ఇస్తాం, నిజమే. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు ఎలాంటి మనసుతో నువ్వు ఇవ్వగలుగుతున్నావు? అందరికి కనబడాలని ఇస్తూ ఉన్నావా? అందరి ముందర ఫేమస్ కావాలని ఇస్తున్నావా? ఆనాటి మొదటి శతాబ్దపు సంఘంలోని కొంతమంది వ్యక్తులు ఇచ్చే విషయంలో మేళతాళాలతో, అమ్ము ఆర్భాటాలతో మేము ఎంత ఇస్తున్నామో అని హడావిడి చేసుకుంటూ ఆ రోజు వారికి ఇస్తూ ఉండేవారట. వారిని ఉద్దేశించి అంటున్నాడు, వారి ఫలము వారు పొంది ఉన్నారన్నాడు. ఇవ్వడం గొప్ప విషయమే, కానీ ఇచ్చే మనస్సు, నువ్వు ఇస్తూ ఉన్న విధానం నిన్ను ఎక్స్పోజ్ చేసుకునేదిగా ఉండకూడదు, దేవుణ్ణి చూపించేదిగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వేషధారుల వలె మీరు ఉండొద్దు. వేషధారి తనను తాను తృప్తిపరుచుకుంటాడు. గుండెల నిండా దేవునికి ఇవ్వాలనుకునేవాడు దేవుణ్ణి తృప్తిపరిచేవాడిగా ఉంటాడు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి తెలుసా? దేవుణ్ణి తృప్తిపరుద్దాం, దేవుణ్ణి తృప్తిపరుద్దాం.
మనుషుల మనస్సును కాదు మనం గెలవాల్సింది, దేవుని మనస్సును గెలిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే రహస్యమందు చూచే నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే విషయంలో ఎలా ఉన్నావు అనేది ఆయన ప్రతి క్షణము నేను గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు కొంత చేసి చాలా ఆర్భాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఇదే పని చేసేది కొంత, చూపించేది కొండంత. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవుని సంగమ, ఈరోజు దేవుడు కోరుకున్న ఒక గొప్ప లక్షణం, దేవుడికి మీరు ఇవ్వాలి, దేవుని పనికి మీరు ఇవ్వాలి, ఆకలితో ఉన్నవాడికి నువ్వు ఇవ్వాలి, ఆపదలో ఉన్నవాడికి నువ్వు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా దేవుడికి మెప్పు తేవాలి. కానీ నిన్ను నీవు ఎక్స్పోజ్ చేసుకునేదిగా నువ్వు ఉంటే నీ ఫలము నువ్వు పొందుతావు, కానీ దేవుని నుండి వచ్చే ఫలాన్ని నువ్వు పొందలేవు. అందుకే సాయంకాలం వేళ దేవుడు మనల్ని రహస్యమందు చూస్తున్నాడు కనుక మనం ఇచ్చే విషయంలో జాగ్రత్త పడదాం. రెండవ మాట నేను చెప్పి ముగిస్తాను. రెండవది ఆయన చూస్తున్నది ప్రార్థన. ఏం చూస్తున్నాడంట? రహస్యమందు చూచే నీ తండ్రి ఆయన ఏం చూస్తున్నాడంటే నీ ప్రార్థనను చూస్తున్నాడు. ప్రార్థన ప్లస్ యూకే అనే లాటిన్ భాష నుండి వచ్చింది ఆ మాట. సృష్టికర్త అయిన దేవునితో సృష్టింపబడిన మానవుడు చేసే సంభాషణని ప్రార్థన అంటారు. దేవుడు ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ నుండి ప్రార్థనను కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన స్పందించే దేవుడిగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి. ప్రార్థన చేయడం అంటే మనల్ని పుట్టించిన వాడితో మనం మాట్లాడమే. దేవుడు మనుషులతో ఎంత ప్రేమను కోరుకుంటాడంటే ప్రతి చల్లపూటగా ఆదాము హవ్వలతో ఏదేను వనములు ఆయన నడిచాడని బైబిల్ చెప్తుంది. ఆయన వారితో నడిచాట. ప్రతి చల్లపూట అనేది సాయంకాలం కాదు, వేకువ జాముని. చల్లటి వాతావరణం ఉండేది వేకువ జాముని మాత్రమే. ప్రతి చల్లపూట వేళ మనుషులతో నేను నడవాలనుకుని, మనుషులతో నేను మాట్లాడాలనుకుని సాక్షాత్తు దేవుడే సింహాసనాన్ని వదిలి ఈ మట్టి మనుషుల కొరకు ఏదేను వనానికి నడిచి వచ్చేవాడట. అంటే మనుషులతో మాట్లాడమన్నా, మనుషులతో చెట్టా పట్టలేసుకుని తిరగడమన్నా దేవుడికి చాలా ఇష్టం అండి. ఈ సాయంకాలం వేళ నా మాటల ముగింపుకు నేను వస్తున్నాను. మనుషులతో ఆయన ఉండాలనుకున్నాడు, మనుషులతో ఆయన మాట్లాడాలనుకున్నాడు, మనుషులను ఆయన చూస్తూ ఉన్నాడు, మనుషుల మాటలు ఆయన వింటూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన వింటాడండి. నీ ప్రార్థన వింటాడు, ఆయన జవాబు కూడా ఇస్తాడు. కానీ ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎఫ్బి మేయర్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తిలా మాట్లాడతాడు. ఎఫ్బి మేయర్ అనే వ్యక్తి అంటాడు, దేవుడు ప్రార్థన చేయడం మానేస్తే ఆయన సంతోషపడడు, అసలు ప్రార్థన చేయకపోతే ఆయన దుఃఖపడతాడని చెప్పాడు. ఆయన ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి పిల్లారా. ఈ ఎఫ్బి మేయర్ అనే వ్యక్తి దేవుడు జవాబు ఇవ్వని ప్రార్థన కోసం ఆయన బాధపడ్డా, కానీ అసలు ప్రార్థనే చేయడం కోసం బాధపడతాడట. మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం అండి. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా రాకపోయినా పర్వాలేదు, కానీ అసలు ప్రార్థనే చేయకపోతే మాత్రం దేవుడు బాధపడతాడు. ప్రార్థన చేయడం అనేది, చేయకపోవడం అనేది ఒక పాపం అని బైబిల్ చెప్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ కూడా ప్రార్థన చేయని పాపాత్ములు మనలో చాలా మంది ఉన్నామండి. నేను ప్రార్థన చేయకపోతే పాపిని, నువ్వు ప్రార్థన చేయకపోతే పాపివి, ఇలాగ నేను ప్రార్థన చేయని వాళ్ళందరూ దేవుని దృష్టికి పాపులేనండి. రాత్రి ప్రార్థించేవారుగా ఉన్నాం, ఎందుకంటే నీ ప్రార్థన ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆయనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన ఆయన కోరుకుంటున్నాడు. సంగమా, ఈ ఫెలోషిప్ వాళ్ళందరికీ నేను ఒక బలమైన మాటని, ఆ మాటను ముగింపుగా నేను చెప్తున్నాను. మనందరం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన వేషధారిగా ఉండకూడదు. మనం చేసే ప్రార్థనను మనం చూసి వీడు మహాభక్తుడు అని మనం అనిపించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు చేసే ప్రార్థన మనుషులకు కనబడేట్టుగా చెయ్యొద్దు. అసలు ఆ
సమస్య అయిపోతుంది. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినగలిగేదిగా నువ్వు చేయగలగాలి. ప్రార్థన చేయడం, దేవుడితో మాట్లాడడం, ప్రార్థన చేస్తూ దేవుడికి వినబడకపోతే నీ చేసే ప్రార్థనే కాదు. వేషధారులు మనం ప్రార్థన చేస్తే దేవుడికి వినబడదండి. అటువంటి ప్రార్థన దేవుడు కోరుకోవడం లేదు. ఈ ప్రస్తుత సంఘంతో నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపమని ఒక మాట చెప్తున్నాను. మనందరం కూడా ప్రార్థన చేయాలి. స్వార్థంతో ఒక్క మాట చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా భారతదేశం నుండి వచ్చినోళ్ళే. భారతదేశం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కోత విస్తారమే కానీ పనివారు కొదువై ఉన్నారు. కోత యజమానుని వేడుకున్నారు. ఏమని? పనివారిని పంపమని. ఇది ప్రార్థన. ఈ ప్రత్యేకమైన రాత్రి ఈ ఒక్క మాట కోసం నేను ఇక్కడ నిలబడున్నాను. ఆ ఒక్క మాట ఏంటి తెలుసా? 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 36.86 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో 145 కోట్ల మందికి పైబడిన ప్రపంచంలోనే అత్యధిక జనాభా అని పిలువబడిన ఈ భారతదేశం కొరకు మనం ప్రార్థన చేయాలండి. భారతదేశం వరకు సాటి భారతీయులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మనందరము కలిసి మన దేశపు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచంలోనే భారతదేశం సువార్త అందని దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో 5 లక్షల గ్రామాలకి ఇప్పటికీ కూడా యేసు అనే మాట వినని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి రోజు కూడా 80,000 మంది యేసుని ఎరగకనే చచ్చిపోతున్నారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని ప్రతిజ్ఞ పూనితే సరిపోదని క్రైస్తవుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క సాటి సోదరి సహోదరుడు వారి క్షేమం నాకు కావాలి, అంతకంటే ఎక్కువగా వారి రక్షణ నాకు కావాలి. నిత్యత్వంలో వాడు గడపబోయే ఆ అద్భుతమైనటువంటి ఆ నిత్యత్వానికి వెళ్ళాలని ప్రతి సాటి భారతీయుల కొరకు ఇక్కడ ఉన్న భారతీయుల మీరు ప్రార్థన చేయాలి. సింగపూర్ లో ఉండి ఆ దేశం కొరకు నేనేం చేస్తానంటే నువ్వు చేయగలిగేది ఏంటో తెలుసా? ప్రార్థన. ఇది కాదా? ఇది నీ వల్ల కాదా? ఇది నీ వల్ల కాదా అంటే అవుతుంది. మనందరము భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. మీడియా రూపంలో మీరు చూస్తున్నారు మతోన్మాదం భారతదేశంలో ఎలాగ నరనరాలలోకి ఇమిడిపోతుందో. భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయి నుండి సాధారణ ఒక వ్యక్తి వరకు కూడా క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తుని గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. యేసు క్రీస్తుని గురించి అర్థం చేసుకోకుండా ఆయన అవమానపరుస్తూ, సువార్త విలువ తెలియక సువార్తను ప్రకటిస్తున్న వాళ్ళను కొడుతూ, చంపుతూ భయంకరంగా హింసిస్తున్నారు. చట్టాలు నోరు మూసి కూర్చున్నాయి. ప్రభుత్వాల నాయకులు ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే స్పందిస్తారు, కానీ క్రైస్తవుడికి అన్యాయం జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. భారతదేశం గురించి ప్రార్థించడానికి ఎన్ని అంశాలు ఉన్నా మీకు తెలుసండి. ఎన్ని విషయాలు ఒక్కసారి మౌనంగా నీ ఇంట్లో నేను కూర్చుని ఒక్కసారి నువ్వు పుట్టి పెరిగిన దేశం కొరకు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. నా దేశం కొరకు నేను అర్జెంటుగా ప్రార్థన చేయాలని. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. సంగమా, దేశం కొరకు ప్రార్థన చేయాలి ప్లీజ్. దేశానికి, భారతదేశానికి మన ప్రార్థన చాలా అవసరం. కానీ ప్రత్యేకమైన దినాన దేవుడు రహస్యమందు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు. రెండవది నువ్వు చేసే ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. ఈ రెండు కూడా అవసరం ఈ దేశానికి. ఒకటి, భారతదేశం రక్షింపబడాలని నీ శ్రమను పెట్టుబడిగా నువ్వు పుట్టి పెరిగిన సంఘానికి ఆశీర్వాదకరంగా సువార్తిక ఉద్యమంలో నీ చేతులు నువ్వు భాగస్వాములైతే కొందరు ఆత్మలు నీ సంఘం రక్షించగలిగితే నువ్వు నమ్మే సేవకుడు రక్షించగలుగుతాడు. రెండవది, నీ దేశంలో నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఖండము దాటి, దేశము దాటి నీ దేశం మీద, నువ్వు పుట్టి పెరిగిన దేశం మీద ప్రభావం చూపించగలుగుతుంది. చేతులు జోడించి అందరిని అడుగుతున్నాను, ఈ దేశం కొరకు మనం ప్రార్థన చేయకపోతే ఈ దేశం మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది.
ఈ దేశం మరింత దారుణమైన స్థితిలోకి జారిపోతుంది. అర్జెంటుగా క్రైస్తవులు ప్రార్థించాలి. డాక్టర్ బిల్లీ గ్రాహం అని దైవజనుడు అంటాడు, దేశం తన పాదాల మీద నిలబడాలంటే ప్రతి క్రైస్తవుడు వారి మోకాళ్ళ మీదకి రావాలంటాడు. మనం మోకాళ్ళ మీదకి రాకపోతే ఈ దేశం తన పాదాల మీద నిలబడలేదు, కూలిపోతుందండి. అందుకే మనం ప్రార్థన చేయాలి. We are not living in the last days. We are living in the last minutes of the last days. చివరి నిమిషంలో బతుకుతున్నామండి. ఇంకా వేటి కొరకు ఆశపడదాం. అక్కడ దినాలు సమీపమవుతుండగా, అనేక మంది ఇంకా అగ్నిలోకి వెళ్ళిపోతుండగా, దేవుని పిల్లలను చెప్పుకునే మనం మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రార్థనా పరులుగా భారతదేశానికి ప్రార్థనా పరులు కావాలి. భారతదేశానికి ప్రార్థన కావాలి. అలాంటి ప్రార్థన ఈ సంఘం చేయాలని ఓ సేవకుడిగా నేను మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. నా పని కాదులే, నేను ఇక్కడ సింగపూర్ లో బాగానే ఉన్నానని అనుకోవద్దండి. నీ సాటి సోదరుడు నాశనం అయిపోతుంటే నువ్వు సుఖంగా ఉండడం కరెక్ట్ కాదు. వారి రక్షణ కొరకు ప్రయాసపడదా, వారి రక్షణ కొరకు వాళ్ళ రక్షణ నీ బాధ్యత అని ఫీల్ అవుదా. అలాంటి స్థితిలోకి మనందరం రావాలని ఈ మత్తయి శుభవార్తలు ఒక్కొక్క వచనాన్ని నేను వివరించడానికి సిద్ధపడలేదు, కానీ ఈ మత్తయి శుభవార్తలు నా 2 విషయాల ద్వారా ఇక్కడ ఉన్న సంఘాన్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. దేవునికి ఇద్దాం, ఆపదలో ఆకలితో వాడికి ఇద్దాం. ఎందుకంటే రహస్యం అందు చూసి దేవుడికి ప్రతిఫలమిస్తాడు. రెండవది ప్రార్థన చేద్దామండి. భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఒక మాట, ఒక పిలుపు నేను ఇస్తున్నాను. భారతదేశానికి మిషనరీల కొరత చాలా ఉంది. సింగపూర్లోని ఇప్పటి వరకు ఉండిపోయారని మీరు అవసరం చాలా ఉందండి. ఇండియాలో ఎవరైతోనైనా దేవుడు మాట్లాడితే ఒక్కసారి ఇండియా వైపు కూడా చూసి దేవుని పని చేయడానికి మీరు కూడా ముందుకు రావాలి. ఆమేన్. అలాంటి మనస్సు మీ అందరికీ దేవుడు కలిగించాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక్కసారి నా మాటను మన్నించి మన భారతదేశం కొరకు ప్రార్థించడానికి నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగలిగితే మీరున్న చోట లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన భారతదేశం కొరకు చేద్దామా? దేశ రక్షణ మనందరి బాధ్యత. దేశంలో ప్రతి పౌరుడు రక్షించబడాలి. అందరూ అంతటను మారు మనసు పొందాలనేది దేవుని గుండె చొప్పుడండి. ఆ దేవుని గుండె చొప్పుడు నీ గుండె చొప్పుడు కావాలి. దేశం రక్షింపబడాలని ప్రార్థించే ప్రార్థనా పరులు లేపబడాలి. 2 చేతులను దేవుని వైపు ఒక్కసారి ఎత్తి భారతదేశం కొరకు ఒక్క ప్రార్థన చేస్తాను. భారతదేశం కొరకు ఒక్కసారి ప్రార్థన చేద్దామా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమని సుప్రీం కమిషన్ ఇస్తే ఆ సర్వలోకానికి సువార్త చెప్పడానికి వీల్లేదంటూ ప్రధానమంత్రి దగ్గర నుండి సామాన్యమైన వ్యక్తి వరకు అడ్డంగా నిలబడుతూ ఉన్నారు. దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందపడతాడా? దేశ రక్షణ విషయంలో సువార్తను ప్రకటింపకుండా ఆటంకపరిచే ఆ పరిస్థితులను బట్టి దేవుడు హర్షిస్తాడా? లేదు కదా. వారు దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కనుక దేవా నా దేశాన్ని చూడండి అయ్యా, నా దేశాన్ని చూడండి అయ్యా అని ఒకసారి దేశం పక్షంగా, దేశ ప్రజలారా, భారతదేశంలో పుట్టిన నా సోదరి సహోదరులారా, చేతులు పైకెత్తి ఆకాశమందున దేవుని వైపు ఒక్కసారి దేశాన్ని ముందు పెడదామా? దేశము రక్షింపబడాలని ఒక ప్రార్థన చేద్దామా? కమా నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన. కమా నోరు తెరిచి అందరూ ఒక చిన్న ప్రార్థన. దేవా నా దేశాన్ని చూడండి ప్రభువా, దేవా నా దేశాన్ని చూడండి బాబు, దేవా నా దేశాన్ని చూడండి బాబు. కమా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవా నా దేశం వైపు చూడండి, నా దేశ ప్రజలను రక్షణలోకి నడిపించండి బాబు.